సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జవారుపేట సన్నాల వారి వీధిలోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జవారుపేట సన్నాల వారి వీధిలోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ కమిటీ ప్రతినిధి గడ్డం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలచౌరి పాల్గొని ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భక్తి పాటలు, కోలాటం కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం ముట్టికొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని గడ్డం రాజు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్, జనసేన నాయకుడు బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కృష్ణాష్టమి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరులు ఈ కృష్ణాష్టమిని పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఆ కృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మనందరికి కూడా ఒక చక్కటి మార్గాన్ని, ఒక చక్కటి అలవాట్ని మనకు అందించినటువంటి గొప్ప గురువు మనకి. మరి ఆయన యొక్క జన్మాష్టమిని మనం అందరం కూడా నిర్వహించుకుంటూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలని, అలాగే మరి మచిలీపట్నంలో యాదవ్ సోదరులు పెద్ద ఎత్తున ఈ కృష్ణాష్టమి గోపూజ చేసుకుని అన్ని చోట్ల చేస్తారు. ఎప్పటి నుంచో ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టాలని చెప్పి మరి ఆలోచన ఉంది. అది శంకుస్థాపనగా పరిమితం అవుతుంది కానీ ఆచరణలో రావట్లేదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి కృషితో తప్పకుండా వచ్చే కృష్ణాష్టమి నాటికి తప్పకుండా మన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాలు చక్కగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి కృష్ణా జిల్లా వాసులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సందర్భంగా మచిలీపట్నంలో మరి ఎక్కడ చూసినా సరే గొప్పగా చేస్తున్నారు. ఆ యొక్క శ్రీకృష్ణుడి ఆశీస్సులు మచిలీపట్నం నియోజకవర్గం మీద, ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద ఉండాలని మరొకసారి రాష్ట్రం మీద, అలాగే ఎంపీ గారి మీద, మా మినిస్టర్ గారి మీద ఉండాలని కోరుకుంటున్నాను. వివిధ ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంగ్లీష్ పాలెంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో గోవులకు పూజలు జరిపి ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. సాయి గణపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు హజీం బేగ్, వైసీపీ నాయకుడు సిలార్ ధాదర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని తరాలుగా, కొన్ని సంవత్సరాలుగా కృష్ణాష్టమి వేడుకలు గొప్పగా ఊరేగింపుతో చాలా అందంగా కృష్ణాష్టమి చేస్తున్నాం. అందరూ కూడా ఈ కృష్ణ భక్తిలో మునిగి ఉండాలని, ఈ ఆవులు గోవుల్ని కాపాడాలని, ఈ భక్త బృందాన్ని అందరినీ జనాలు కాపాడాలని ఆ దైవాన్ని కృష్ణాష్టమి శుభాకాంక్షలతో తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ముందుగా బందర్ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా మా 15వ డివిజన్ ప్రజలకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకలు మా 15వ డివిజన్లో చాలా ఘనంగా
జరుగుతాయి. ఈ యొక్క కృష్ణాష్టమి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే కమిటీ వాళ్ళు గణపతి గారు, అదేవిధంగా బొర్రా రంగ గారు, అదేవిధంగా మన్యం చంద్ర గారి సోదరులు కానీ, సుబ్బారావు బాబాయ్ కానీ, మన సాయి గారు కానీ, కోటిమాయి కానీ, ఎర్రమాయి కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పండుగ మంచి పండుగ వాతావరణంలో పండుగ జరిగే ఈ యొక్క ప్రోగ్రాంకి చాలామంది భక్తులు రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా అనేక మంది ఆకలి తీర్చి చక్కటి భోజనాల ఫెసిలిటీస్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం అనేది చాలా అది సంతోషకరమైన. హిందూ ముస్లిం సోదరులందరూ కూడాను కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇంగ్లీష్ పాలెం సెంటర్లో మన సాయి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సాయి గారు, గణపతి గారు వారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఇంగ్లీష్ పాలెం సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకల్ని ఎంతో ఘనంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా పిలిచి వాళ్ళ యొక్క భాగస్వాములు మమ్మల్ని కూడా పిలిచినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా కమిటీ సభ్యుల్ని వాళ్ళ సహచరులు అందరిని కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పండగ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మరి భక్తి శ్రద్ధలు ఆనందోత్సాహాలతో మరి గోవులకి పూజ చేయటం, గోమాతల్ని స్మరించుకుంటాం. మరి కృష్ణాష్టమి అనగానే కృష్ణుడు వారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మరి కృష్ణుడిని కూడా ఎంతో అది కేవలం మచిలీపట్నమే కాకుండా రాష్ట్రం కాకుండా చిలకలపూర్లోని శ్రీ రాధాకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ సందర్భంగా పలు ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ నైవేద్యాలు శ్రీకృష్ణునికి సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గాంధీనగర్లోని హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు భానుమూర్తి నేత్ర పరీక్షలు, పలువురికి కంటి పరీక్షలు జరిపారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని అమ్మిరెడ్డి రజని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ మెగా క్యాంపు ఉచిత ఐ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ప్రజలు చూపుకి మేము హాస్పిటల్స్కి వెళ్తుంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది మేడం, మాకు ఏదన్నా సహాయం చేయండి అంటే నేను భానుమూర్తి గారి దృష్టిలో పెట్టాను. లేదు మేడం మీకు కంపల్సరీ నేను క్యాంప్కి మీకు సహకారం అందిస్తానని చెప్పి మేము అడిగిన వెంటనే డాక్టర్ భానుమూర్తి గారు వాళ్ళ టీంతో ఈరోజు జాతీయ మహిళా కార్యాలయానికి రావటం జరిగింది. క్యాంపు కూడా సజావుగా సాగుతుంది. డాక్టర్ గారిని నేను ఇంకోటి రిక్వెస్ట్గా అడుగుతున్నాను మీడియా పరంగా, ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మేము ఐ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. డాక్టర్ గారి సహకారంతో డాక్టర్ గారు ఒప్పుకుంటే మేము చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మేమే అక్కడికి వెళ్ళి ఐ క్యాంపులు నిర్వహించాలని మచిలీపట్నం చుట్టుపక్కల ప్రజానీకానికి శుభాభినందనలు మరియు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా శ్రీమతి అమ్మిరెడ్డి రజని గారి తరపున ఈరోజు ఒక ఉచిత కంటి వైద్య శిబిరం అనేది ఇక్కడ ఆఫీస్లో నడుస్తుంది. చాలామంది ప్రజలు చాలా దూరం నుంచి ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని ఆల్రెడీ సద్వినియోగం చేసుకుంటున్నారు, ఇంకా వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకునేసి చూపుని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరియు ఈ క్యాంపుని కండక్ట్ చేసిన అమ్మిరెడ్డి రజని గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు చాలా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణాష్టమి వేళ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి 3 స్తంభాల సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో భోజనం చేశారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంలోని 3 స్తంభాల సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా క్యూలో నిలబడి వారి సతీమణి తండ్రికి కలిపి 3 టోకెన్లను కొనుగోలు చేసి వారితో కలిసి భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ను పునః ప్రారంభించగా మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. మచిలీపట్నం తహసీల్దార్ శ్రీనివాస్ ఇతర అధికారులు కలెక్టర్తో పాటు పాల్గొన్నారు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా చిలకలపూడిలోని ఆమె విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా చిలకలపూడిలోని ఆమె విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మదర్ తెరిసా సేవా సమితి 18వ వార్షికోత్సవం మరియు మదర్ తెరిసా 114వ జయంతి పురస్కరించుకుని వృద్ధులకు దుప్పట్లు, గొడుగులు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ ధర్మారావు, పైడిపంల గురుప్రసాద్, హర్ష, పద్మనాభుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో ప్రతిష్టాత్మకమైన చిలకలపూడి సెంటర్ నందు మదర్ తెరిసా సెంటర్ అంటారు. ఆమె ఎక్కడ పుట్టిందో ఏంటనేది ఎవరికి తెలియకపోయినా ఆవిడ విదేశాల్లో పుట్టి మన భారతదేశానికి వచ్చి అట్టడుగున్న పేదలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మదర్ తెరిసా గారి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా స్థానిక చిలకలపూడిలో మరి మదర్ తెరిసా సెంటర్ నందు ఆవిడికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగు మరియు పేదలకు దుప్పట్లు, గొడుగులు పంపిణీ కార్యక్రమం పెట్టినందుకు ముందుగా ఈ మదర్ తెరిసా కమిటీ సభ్యులైన గురుప్రసాద్ గారిని, నాంచార్య గారిని, మరి శేఖర్ గారిని ముఖ్యంగా అభినందిస్తూ మరి వీళ్ళకి వెన్నెముగ్గా ఉన్న మరి కొమ్మరి జలాచంద్రుడు కానీ మరి దీనికి అధ్యక్షుడిగా ఉన్న కొమ్మరి హర్ష గారి కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. మరి కొమ్మరి జలాచంద్రుడు నాకు అత్యంత ఆప్తుడు. మరి అతను కానీ మా సోదరులు సమానమైన లంగిశెట్టి బాలాజీ గారు వీరు ఈ యొక్క కమిటీకి వెనుముగ్గా ఉండి ఈ యొక్క మదర్ తెరిసా సేవా సంస్థ నడిపిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆవిడ మహాతల్లి మరి మదర్ తెరిసాని మేము రాధారంగ మిత్రమండలి 2 రాష్ట్రాల అధ్యక్షుడు జనసేన నాయకుడు నన్ను ఆహ్వానించినందుకు ఈ కమిటీ వారికి మదర్ తెరిసా సేవా సమితి 18 సంవత్సరాల క్రితం చెన్నై మార్కెట్లో ఆవిర్భవించబడింది. 18 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇక్కడ చిలకలపూడి మదర్ తెరిసా సెంటర్లో బ్రహ్మాండంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. అదే ఆమె అయితే ఏమైతే చేసిందో ఆ రోజున, ఏ వికలాంగులకైతే సహాయం చేసిందో, ఏ మురికి వాళ్ళకి సహాయం చేసిందో, ఏ కుంటి వాళ్ళకు సహాయం చేసిందో అదే క్రమంలో మేము ప్రతి సంవత్సరం ప్రతి వేడుక కూడా వాళ్ళనే నిదర్శనం తీసుకుని సహాయం చేస్తాం జరుగుతూ ఉంది కుష్ఠరోగులకి అందరికీ. అదే క్రమంలో ఈ సెంటర్లో ఇవాళ వేడుక జరుగుతూ ఉంది. ఈ 18 సంవత్సరాల్లో ఎవరో చేయని పని యానాదులకు క్రాప్ వేయించి తలస్నానం చేయించి బడికి పంపించే కార్యక్రమం. చిన్న పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి విచారాలు చేసి పిల్లలు కనే కార్యక్రమంలో కూడా వ్యతిరేకించి వాళ్ళని సరిచేసే కార్యక్రమం. అలాగే రక్తదానాలు, అనేక కార్యక్రమాలు ఈ 18 సంవత్సరాలు మేము ఎంతో కష్టపడి చేస్తూ వచ్చి ఇప్పటి వరకు వచ్చాం. ఇప్పటి వరకు సహకరించినటువంటి మా కార్యకర్తలకి, మా సభ్యులకి అందరూ. కృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌర్యులు ఉత్సాహంగా పాల్గొని కర్రసాము చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌర్యులు ఉత్సాహంగా పాల్గొని కర్రసాము చేశారు. ఈ సందర్భంగా గోవులకు జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర చిన్నారుల్ని తన భుజాలపై ఎక్కించుకుని ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపీ బాలశౌర్య సహకారంతో మచిలీపట్నంలో యాదవ సామాజిక వర్గానికి కళ్యాణ మండపం వచ్చే ఏడాదికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి రవీంద్ర ఈ సందర్భంగా తెలిపారు. భారతరత్న, నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత మదర్ తెరిసా ఆశయాల దిశగా నేటి యువత పయనించాలని శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామ్ కిషోర్ నాయుడు తెలిపారు. అవనిగడ్డలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాల ఎదుట గల మదర్ తెరిసా విగ్రహం వద్ద 114వ జయంతిని శ్యామ్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా విగ్రహానికి శ్యామ్ కిషోర్ తో పాటు పలువురు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం మదర్ తెరిసా సేవలను శ్యామ్ కిషోర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల బీపీఎల్ ప్రసాద్, న్యాయవాది ధామర్ల నాగరాజు, మునిపల్లి వెంకటేశ్వరరావు, పాస్టర్ ప్రసాద్, సాయి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. సేవామూర్తి, మానవత ఆదర్శమూర్తి, మానవత్వానికి వన్ని తెచ్చిన మహోన్నత మహనీయురాలు, భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన మదర్ తెరిసా గారి జయంతి కార్యక్రమం జరుపుకోవటం
మనకెంతో గర్వకారణం. ఇవాళ ప్రపంచానికి సేవా గుణానికి దిక్సూచిగా ఎవరైనా సేవలు చేయదలుచుకుంటే ఆవిడ పేరే తలిసి సేవలు మొదలుపెట్టేవాళ్ళు. ఎక్కడో యుగోస్లావియాలో జన్మించి భారతదేశానికి వచ్చి కుష్టు వ్యాధిని, నిరుపేదల్ని ఆదరించి సేవ అంటే ఎట్లా ఉండాలో, సేవ ఎట్లా చేయాలనేది ప్రపంచానికి చాటి చెప్పిన మానవతామూర్తి. అటువంటి మహనీయురాల్ని సెయింట్ తెరీసా మూర్తిని ఇవాళ మనం తలుచుకోవటం అనేది సంతోషదాయకము. ప్రతి ఒక్కరూ కూడా ఆమె యొక్క అడుగుజాడలో నడిచి సేవా తత్పరులుగా మారి ప్రపంచానికి సమాజానికి సేవ చేసి అన్నార్తులను, కుష్ఠవ్యాధుల్ని ఆదుకొని వైస్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కార్ తోటలోని వాసవి వృద్ధాశ్రమంలో వృద్ధులకు కంటి సమస్యల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని జరిపారు. సీనియర్ అథ్మాలిక్ ఆప్టిషియన్ మరియు వైస్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ వృద్ధులకు కంటి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాము, గణేష్, లక్ష్మి, రాఘవయ్య, నితిన్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు. యుగ యుగాలుగా ప్రతి యుగంలోనూ దైవం నేను ఉన్నాను అని తెలియజేస్తూనే ఉన్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మునిగా జగత్ రక్షకునిగా అవతరించాడు. ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణ జన్మాష్టమి. గోకులాష్టమి రోజున దేశమంతటా శ్రీకృష్ణ భక్తితో పరవశించిపోతుంది. మాయలెన్ని చేసినా యశోదానందుడి లక్ష్యం పరమార్థం ఒక్కటే. తనను నమ్మిన వారిని, తన భక్తులను ఆపదల నుండి రక్షించడమే పరమ లక్ష్యం. మామ కంసుని చంపిన శ్రీకృష్ణుడైన, రుక్మిణి కళ్యాణంలో మోహన కృష్ణుడైన, కౌరవ సభలో ద్రౌపదీదేవిని పరువు కాపాడిన శ్రీకృష్ణుడైన, అర్జునునకు లక్ష్యోపదేశం చేసిన గీతాకృష్ణుడైన ఆ పరమాత్ముని ఉపదేశాలు నేటి విషయపోకడల సమాజానికి గీటురాయి లాంటిది. కృష్ణ అనే 2 అక్షరాల మంత్రము ఇహపరలోకాల. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.